ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయితే నువ్వు రాఘవ్ సూర్యవంశీని నిరపరాధి అని నిరూపిస్తావా? ఎలా ఎలా అయితే మిడ్ డే మీల్ స్కామ్ లో నువ్వు మీ నాన్నని నిరపరాధిగా నిరూపించినట్టా? నాకు అరవింద్ సార్ మొత్తం అని చెప్పారు. చూస్తుంటే నీ గతం ఈ రోజు కూడా నీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడినట్టుంది కదా. ఆ టైంలో నీ తండ్రి అపరాధి అండ్ ఈ రోజు నీ భర్త. నాకు తెలిసి నువ్వే వాళ్ళకి బ్యాడ్ లక్ వేమో. ఇప్పుడు తను పాత రిపోర్టర్ రేఖ కాదు. ఇప్పుడు తను ఆ డబ్బున బిల్డర్, అక్రమంగా సంపాదించే డబ్బుకి భాగస్తురాలు కూడా. అక్క, మీరు రేఖతో ఏమైనా మాట్లాడారా? లేదు, తను నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. రాఘవ్ అరెస్ట్ అయిన తర్వాత పాపం తను ఎంత బాధపడుతుందో ఏంటో. సుమా, నువ్వేం దిగులు పడకు. నాకు నా కూతురు గురించి తెలుసు. తనేం భయపడదు. ఎందుకంటే రేఖ సమస్య వచ్చినప్పుడు ఇంకా స్ట్రాంగ్ గా ఉండిపోతుంది. అమ్మా ఉన్నతి, ఉన్నతి, నువ్వు వచ్చి మంచి పని చేసావు. నేను నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. ఇంట్లో అందరు ఎలా ఉన్నారు? నాకెలా తెలుస్తుంది? అయినా మీరు ఇలా ఎందుకు అడుగుతున్నారు? ఏమైనా జరిగిందా? అయితే నువ్వు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఎవరితో ఉన్నావు? అయినా ఇంత పెద్ద తుఫాన్ వచ్చేసింది, నీకు దీని గురించి కొంచెం కూడా తెలియలేదా? ఏం తుఫాన్? నేను జస్ట్ ఒక ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళాను అంతే. ఏ ఫ్రెండ్? ఎవరితో వెళ్ళావు? సుమా, ఇలాంటివన్నీ మాట్లాడడానికి ఇది సరైన సమయమా? అసలేం జరిగిందో ఎవరైనా ఏమైనా చెప్తారా? అది ఉన్నతి, ఒక్క నిమిషం రామ్మా, కూర్చో. నేనేదైతే చెప్పబోతున్నానో దాన్ని కొంచెం ప్రశాంతంగా విను. మా అన్నయ్యకి ఏం కాలేదు కదా? రాఘవ్ ఏ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేయిస్తున్నారో అది ఈ రోజు పొద్దున కూలిపోయింది. పైగా రాఘవ్ జైల్లో ఉన్నారు. ఎందుకంటే ఆ దుర్ఘటనలో చాలా మంది ప్రాణాలు పోయాయి. ₹25 లక్షల లోన్ దొరకడం కష్టమే, కానీ ఇంపాసిబుల్ కాదు. నా వైపు నుంచి పేపర్ వర్క్ ముందుకు పుష్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ యార్, థ్యాంక్ యూ. ఇదేంటి? ఇంత పెద్ద లోన్కి ఏదో ఒకటి అయితే గ్యారంటీగా పెట్టాలి కదా. ప్రాపర్టీ కానీ జ్యువెలరీ ఏదో ఒకటి లోన్కి అగెనిస్ట్ తాకట్టు పెట్టి తెరాలి కదా. చూడు యార్, నా దగ్గర ఏమీ లేవు. నేను ఉండే ఇల్లు ఉంది కానీ అది ఆల్రెడీ తాకట్లో ఉంది. పైగా నేను లోన్ తీసుకున్నైతే దాన్ని విడిపించడానికి. యార్ ధ్రువ్, ఈ మాత్రం బ్యాంకుకి కనుక కమర్స్ అయితే నీకు కూడా తెలుసు కదా, ఏ బ్యాంక్ అయినా గ్యారంటీ లేకుండా లోన్ ఇవ్వదు కదా. యార్ ధ్రువ్, ఒక పని చెయ్యి. మీ అక్కకి గొప్పింటి ఆయనతో పెళ్ళైంది కదా, అండ్ నీ వైఫ్ కూడా అక్కడి నుంచే వచ్చారు కదా, వాళ్ళ జ్యువెలరీ ఏమైనా తాకట్టు పెట్టగలవా? వాహ్, నన్ను దెప్పపడడానికి నీకు మంచి ఛాన్స్ దొరికింది కదా. నువ్వేమనుకున్నావు? నాకు నా ఫ్యామిలీకి డబ్బు పిచ్చి ఉందనుకుంటున్నావా? లేకపోతే ఏమనుకుంటున్నావు? నేను రేఖాకని సూర్యవంశీ ఫ్యామిలీకి ఇచ్చి పెళ్లి చేసేందుకు కూడా ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నేను తన నగలు తాకట్టు పెట్టుకోవచ్చానా? నువ్వు తప్పుగా అనుకుంటున్నావు ధ్రువ్. నాకు చాలా కరెక్ట్గా అర్థమైంది. కానీ ఏం జరిగినా సరే రేఖాక్క నగలైతే నేను అస్సలు తాకట్టు పెట్టను. అయినా అంటుంటారు కదా, అసలైన ఫ్రెండ్ ఎవరో కష్టకాలంలోనే తెలుస్తుందని. సో నాకు నువ్వేంటో బాగా అర్థమైంది యార్. ఏంటిదంతా? నాకు జైలు నుంచి సడన్ గా ఒక కాల్ వచ్చింది. అండ్ రేఖ, ఒక్క నిమిషం. రాఘవ్కి ఫోన్ చేసుకోవడానికి ఒక్క అవకాశం ఇచ్చుంటారు. అండ్ ఆయన నీకు ఫోన్ చేశారా? అది కూడా నాకు బ్యాండేజ్ వేయమని చెప్పడానికా? ఇవన్నీ వదిలే విరాజ్, ముందు నువ్వు నాకు ఒకటి చెప్పు. కేసు గురించి ఏమైనా తెలిసిందా? చూడు, రాఘవ్ కేసులో మనం ఏదైతే రిపోర్ట్ రెడీ చేశామో అది నేను శేఖర్ సార్ ల్యాప్టాప్ లో చూశాను. అండ్ ఇన్వెస్టిగేషన్ తర్వాత వచ్చిన రిపోర్ట్ ఉంది చూడు, అందులో బిల్డింగ్కి ఏవైతే మెటీరియల్ యూజ్ చేశారో వాటి శాంపుల్ టెస్ట్ జరిగింది. టెస్టింగ్ రిపోర్ట్ అకార్డింగ్ ఏదైతే రా మెటీరియల్ యూజ్ చేశారో అవి చాలా చీప్ క్వాలిటీవే. దాని కారణంగానే బిల్డింగ్ కూలిపోయింది. లేదు విరాజ్,
అసలు అది ఎలా సాధ్యం? రాఘవ్ క్వాలిటీ విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ అయ్యే వ్యక్తే కాదు. రేఖ, నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. ఎవరో ఉన్నారో వాళ్ళే రాఘవ్ కంపెనీలో చాలా పెద్ద గడిబిడి చేశారు. ఆయన మనం ఆ మనిషి ఎవరో తెలుసుకొని నిజం బయట పెట్టేంత వరకు అది రాఘవ్ మీదకి ఉచ్చు బిగించుకునే ఉంటుంది. ఇలాంటప్పుడు తనకి బెయిల్ కూడా దొరకదు, తను బయటికి కూడా రాలేడు. ఎవరై ఉంటారు? Cheers. మిస్టర్ వీరేందర్, థ్యాంక్ యూ సో మచ్ మాకు సహకరించినందుకు. మీ సహాయం లేకుండా మేము సూర్యవంశీ కన్స్ట్రక్షన్స్ ని మట్టిలో కలిపి ఉండేవాళ్ళం కాదు. ఇది మీరు మాకు చేసిన సహాయమే. మేము రాత్రికి రాత్రి రాఘో టాప్ క్లాస్ మెటీరియల్ని మా స్టాప్ మెటీరియల్లో మార్చగలిగాము. ఇప్పుడు అతని కంపెనీ మునిగిపోతుంది. ఇక కేవలం మా కంపెనీయే అమ్ముడిపోతాయి. ఇది కూడా చాలా ఎక్కువ ధరకి. భగవంతుడి దయ వల్ల అలాగే జరగాలి. కానీ మీరు మన డీల్ మీద అలాగే నిలబడండి. మీ ప్రతి సేల్లో 25% కమిషన్ నాదే అవ్వాలి. అలాగే, తప్పకుండా. ఈ సమర్ కుమార్ మాట మీద నిలబడే మనిషి. అయినా నేను ఎలా మర్చిపోగలను? మీ సాయం లేకుండా మేము రాఘవ్ సూర్యవంశీని మా దారికి అడ్డు తప్పించగలిగే వాళ్ళం కాదు. అరియా, నా డబ్బు మొత్తం బయట ఫారెన్ అకౌంట్స్కి డిపాజిట్ అవ్వాలి. నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇక్కడ ఎవ్వరికీ తెలియకూడదు. అరే వా, నా కొడుకు చాలా తెలివైన వాడైపోయాడే. కానీ వీడికి ఒక బలహీనత ఉంది. వీడు ఈ రోజుకి వాళ్ళ అమ్మ ముందు అబద్ధాలు దాచలేడు. మేడం, ఆఫీస్ నుంచి పోలీసులు హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లు అన్ని తీసుకెళ్లిపోయారు. ఇంకోసారి వస్తే ఇవన్నీ తీసుకెళ్లిపోతారు. థ్యాంక్ యూ భాస్కర్. సూర్యవంశీ కన్స్ట్రక్షన్స్ ఏవైతే మెటీరియల్స్ ఇంకా మిగిలిన వస్తువులు డీల్ చేస్తున్నారో నేను ఆ పేపర్స్ అన్ని చూడనిస్తున్నా. కానీ ఇప్పుడు నాకు ఇంకొంచెం టైం కూడా దొరికేలా చెయ్యి. అప్పుడే రాఘవ్ని మోసం చేస్తున్న ఆ వ్యక్తి ఎవరు అనేది నేను తెలుసుకోగలుగుతాను. సార్ కోసం అయితే నేను నింగిని ఎలా ఏకం చేయగలను. థ్యాంక్ యూ. అప్పుడప్పుడు నేను నిన్నేం చెయ్యాలో నాకు అస్సలు అర్థమే కాదు వీరేంద్ర. పోలీసులు రాఘవని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే మా అందరి ముఖాలు దిగులుగా ఉన్నాయి. కానీ నీ ముఖం వెలిగిపోతుంది. నాకప్పుడే అర్థమైంది నువ్వే ఏదో ఒకటి చేశావని. కానీ నాకు బాగా తెలుసు కదా, నీ అంతట నువ్వైతే నాకు వచ్చి చెప్పలేవు. అందుకే నేను నిన్ను ఫాలో అయ్యాను. నేనైతే అది తెలిసి షాక్ అయిపోయాను. నువ్వింత పెద్ద మూర్ఖత్వ పని ఎలా చేశావని. మన శత్రుల కంపెనీతో కలిసి నువ్వు మన కంపెనీ పునాదిలో పెకిలించేస్తావా? మనది కాదమ్మా, రాఘవ్ సూర్యవంశీ కంపెనీ. అవును, రాఘవ్ని నాశనం చేయడానికి నేను చాలా పనులు చేశాను. నువ్వు నన్ను చెయ్యొద్దని చెప్పినా కూడా పనులు చేస్తూనే ఉంటాను. ఎందుకంటే నేను అలసిపోయానమ్మా రాఘవ్ నీడలో బ్రతికి. రాఘవ్కి ఇదే కావాలి, వాడు ఇదే చెప్పాడు. ఇవన్నీ విని విని నా చెవులు పగిలిపోయాయి.